హాయ్ డియర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నా. ఇవాళ మీకు ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చిన. మీలో ఎంతమందికి డ్రై హెయిర్, స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయి? దీనికి ఈ రెమెడీ చాలా బాగా పనిచేస్తుంది. ఒకసారి ట్రై చేయండి. దానికి ముందు నా వీడియోని ఒకసారి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా లేట్ చేయను, మీకు రెమెడీ చెప్పేస్తాను. ఏం లేదండి, డ్రై హెయిర్, స్ప్లిట్ ఎండ్స్. ఫస్ట్ మెయిన్ డ్రై హెయిర్ ఉంటేనే స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి. సో నేను చెప్పే రెమెడీ రెండింటికి పనిచేస్తుంది. ఇది చేసి చూడండి. ఇది హోమ్ రెమెడీ. నేను చెప్పేటివి అన్ని హోమ్ రెమెడీస్. మీరు చేసుకుంటే 100% రిజల్ట్ ఉంటుంది. ఏం లేదు, దానికి ఒక 3 ఇంగ్రీడియంట్స్ కావాలంతే, ఏం అవసరం. సో ఇంక లేట్ చేయ, ఆ 3 ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పేస్తాను. ఫస్ట్ కలబంద, హనీ, పెరుగు, అంతే. ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. ఇంకా మీకు ఏమొద్దు ఫ్రెండ్స్. ఫస్ట్ కలబందని మంచిగా గ్రైండ్ చేసుకోండి. కలబంద అంటే దాన్ని ఎట్లా గ్రైండ్ చేసుకోవాలో మీకు అందరికీ తెలిసే ఉంటుంది. దీన్ని నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. గ్రైండ్ చేసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ హనీ యాడ్ చేసుకోండి. తర్వాత సేమ్ అదే క్వాంటిటీ కర్డ్ కూడా యాడ్ చేసుకొని దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని మన హెయిర్ రూట్స్ నుండి ఎండ్స్ వరకు మంచిగా పట్టించండి. అంటే ఇది నేను చెప్పిన కొలత నార్మల్ లెంత్ వాళ్ళకి. అదే లాంగ్ లెంత్ ఉందనుకో మీరు ఇంకొంచెం అడిషనల్గా యాడ్ చేసుకోండి. సో ఇది మొత్తం రూట్స్ నుండి ఎండ్స్ వరకు మంచిగా పట్టించి 30 to 40 minutes వదిలేసేయండి. దాన్ని వదిలేసి తర్వాత మైల్డ్ షాంపూతోని వాష్ చేసుకోండి. అంతే. వాష్ చేసుకొని ఇట్లా వీక్లీ మీరు 2 or 3 చేయండి. మీకు 100% రిజల్ట్ ఉంటుంది. ట్రస్ట్ మీ. ఎందుకంటే నేను చేసిన, మా పాపకి చేసిన, నేను చేసుకున్నా. సో 100% రిజల్ట్ ఉంటుంది. మెయిన్ ఏంటంటే స్ప్లిట్ ఎండ్స్ని, డ్రై హెయిర్ని కంట్రోల్ చేయండి ఫ్రెండ్స్. లేకపోతే హెయిర్ విపరీతంగా హెయిర్ లాస్ అవుతుంది. మీకు స్ప్లిట్ ఎండ్స్ ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ నుండి వెంట్రుకలు విరిగిపోయి ఏమైపోతుంది అంటే మీకు హెయిర్ సన్నగా అయిపోతుంది కదా. ఇక్కడ విరిగిపోయింది అనుకో, హెయిర్ లెంత్ సన్నగా అయిపోతుందని మీరు కట్ చేస్తారు. ఆ కట్ చేసిన కొద్దికి మళ్ళీ మీదికి వెళ్ళిపోతుంటాయి. అవి మీరు కంట్రోల్ చేయకపోతే మీదికి వెళ్ళిపోతూనే ఉంటాయి. అండ్ ఇంకొకటి కూడా చెప్తా, ఇది చేస్తూ కూడా మీరు ఒకసారి స్ప్లిట్ ఎండ్స్ని తీయించుకోండి. స్ప్లిట్ ఎండ్స్ ఫస్ట్ తీయించుకున్న తర్వాత ఇది చేయండి. మీకు కంపల్సరీ 100% రిజల్ట్ ఉంటుంది. నా చిట్కా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్, బాయ్.